హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఇప్పుడు 10th క్లాస్ సంబంధించి మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనకు చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మనకు హాల్ టికెట్స్ వచ్చేసి ఈ వీక్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో మనం హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్లోని 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్టింగ్ జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి మన నోటిఫికేషన్ పెట్టుకోండి. సో హాల్ టికెట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేసినా కూడా లైక్ అయితే చేయండి. సో మీకు ఏ సబ్జెక్ట్ టఫ్ కూడా కిందనైతే కామెంట్ చేయండి. సో మనం మెయిన్ చూసుకున్నాక హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్సి మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దీనిపైన మనకు ఒక లింక్ అయితే యాక్టివ్ అయితే చేస్తారనమాట. సో ఇంకా లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకైతే ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ 2024 అయితే ఇస్తారు. ఇక్కడ చూస్తే మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది ఇచ్చారు. అరే మనకు ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది ఉంటుంది. అంటే ఓఎస్ఎస్సి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి అనమాట. సో మీరు రెగ్యులర్ కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఎస్ఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అరే యొక్క మీ స్కూల్ నేము, అరే యొక్క మీ నేమ్ అయితే ఇస్తారు. అరే యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి అయితే మాకు సెంటర్ కనుక చూసుకుంటే మీ డిస్ట్రిక్ట్ అయితే ఇస్తారు, మీ నేము, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేము అండ్ మాకు స్కూల్ నేమ్ కూడా ఇస్తారు. సో మీరు చూసుకోవచ్చు, మీకు సెంటర్ నేమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ ఏ సెంటర్ పడిందో ఆ యొక్క సెంటర్కి అయితే తెలిసిపోతుంది అన్నమాట. సో ఇదన్నమాట హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద అయితే కామెంట్ చేసి మీ యొక్క డౌట్ని అయితే క్లారిఫై అయితే చేసుకోండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనకు హాల్ టికెట్స్ అనేవి ఈ వీక్లో అయితే ఏ డేట్లో పైన రిలీజ్ అయితే చేస్తారు. సో మన ఛానల్లోని ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కొత్తగా వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చెప్పితే సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.